నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ను మెట్ట సాయి కుమార్ విమర్శించే స్థాయి కాదని నోరు అదుపులో పెట్టుకోవాలని బీజేవైఎం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఇట్టేడి రాజు శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో శుక్రవారం బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, మండలాధ్యక్షుడు పందిరి నాగరాజు గురువారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శేఖర్ మాట్లాడుతూ మెట్టు సాయి కుమార్ స్థాయికి మించి మాట్లాడవద్దని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని, ఇకపై నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేవైఎం నాయకులు పోదరి పవన్, పందిరి నాగరాజు, వాకిటి తిరుపతి రెడ్డి, కొండ్ర రవితేజ, పుప్పల శివ, శంభు మహేష్ తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ వచ్చి నిన్న అరవింద్ ధర్మపురి గారు, మా పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్నపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మెట్టు సాయి కుమార్ అని ఒక ఫిషరీస్ చైర్మన్ ప్రెసిడెంట్, ఆయన పదవి కాలం కూడా అయిపోయింది అనుకుంటా. ఆయన నిన్న ఏదో గాంధీ భవన్ లో కూర్చొని ఆయన ఇల్లే కదా, నేను ఏది మాట్లాడినా నడుస్తుంది అని చెప్పుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగిందట. మేము దాన్ని చూసినాం, దాన్ని ఖండించడానికి మేము వచ్చాం. అసలు మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తి నేరేడు మెట్లో ఉంటాడు. అసలు వాడిని ఒక 10 మంది అయినా అక్కడ ఉండే వాని ఇంటి పక్క వ్యక్తులైనా గుర్తిస్తారా? ఒకసారి గుర్తు చేసుకోవాలా. సాయి కుమార్ నోరు ఉంది కదా అని అదుపు లేకుండా, అరుదు లేకుండా, నీకు నచ్చినట్టు, నీకు మెచ్చినట్టు మీ అన్నను మెప్పించేటందుకేమో రేవంత్ రెడ్డిని 10 కాలం ఎత్తైనా ముగిసిపోయింది కాబట్టి మళ్ళా 10 ఇస్తాడేనో మరి లేకపోతే ఇయ్యాలనో తెలియదు, కానీ నీకు నచ్చినట్టు మాట్లాడిన ఓ మెట్టు సాయి కుమార్ బిడ్డ, నీ సంగతి నిర్మల్లా గంగాపుత్ర సొసైటీకి ఈ మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తి నిర్మల్లా గంగాపుత్ర కొత్త సొసైటీని ఏర్పాటు చేయడానికి 10 లక్షల డిమాండ్ నువ్వు చేయలేదా? గుర్తుందా నీకు? నిర్మల్ ప్రజలతో ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టిమంటావా? ఇంకోటి, ఒక సొసైటీకి జిల్లా చైర్మన్ ఇప్పిస్తా అని చెప్పి 28 లక్షల రూపాయలు తీసుకున్నావు సాయి కుమార్, గుర్తుందా ఇదన్నా నీకు? చేప పిల్లల బిల్లుల కోసం ఫస్ట్ చేప పిల్లలు ఇప్పుడు వర్షాకాలం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో చేప పిల్లలు పంపిణీ చేయడానికి గవర్నమెంట్ ఇస్తుంది. దానికోసం ముందే సరఫరాదారులతో నేను మాట్లాడుకుంటారు. ఏమని 90 కోట్ల రూపాయల బిల్లులు ఉంటే వాళ్ళతో ఏమని మాట్లాడుతారు? ఏమంటే నాకు 10% కమిషన్ ఏది శాశ్వతం? ఎవ్వడు రాడు, గుర్తుపెట్టుకో. ఇలా పవర్ ఉంటుంది, రేపు పోతుంది. ఇలా నేను ఉందేమో, రేపు మాది వస్తుంది. వచ్చినాక నువ్వు బతవా బిడ్డ? రాజరికం చేయి, రాజ్యం చేయి, రాజకీయాలు చేయి, ఎత్తంతరం చేయకు. నోరుంది కానీ మాట్లాడకు. ఈ మాట గుర్తు పెట్టుకొని బతుకు. ఇంకా నీ గురించి బాగా మాట్లాడే ఉన్నది, కానీ నీ గురించి ఇంత టైం ఇచ్చినా బాగా ఎక్కువ అనుకుంటా. నేను మా బీజేపీ చాలా నీ గురించి ఇంత టైం ఇచ్చినా బాగా ఎక్కువ. ఇంకొకటి చెప్తానండి, నీ గురించి చెప్పండి. మీ ప్రతి ఒక్క విషయం తెలుసుకున్నది నాకున్న సర్కిల్లో నీ పక్కన ఉన్నవారే మీ కాంగ్రెస్ ఒకటే నాకు ఇచ్చింది. అర్థమైందా? నువ్వు మోసం చేసిందల్లా ఒక వ్యవస్థకు ఒక పేరు కూడా ఉన్నది. నువ్వు కమిషన్ల పేరిట ఎవరైతే డబ్బులు తీసుకుని వసూలు చేసిన 28 లక్షలు ఆయన పేరు చెప్తా, ప్రతి ఒక్క పేరు నా దగ్గర ఉన్నది. కానీ ఒక అక్షరం చెప్తా, ఏ అక్షరంతో వస్తాయి ఆయన పేరు. ఇది ఒక్కటి నీకు అర్థమైతే నేను మాట్లాడిన అన్ని నీకు అర్థమైతే. ఇంకా 10 పాయింట్లు ఉన్నాయి నీ గురించి మాట్లాడడానికి, కానీ నీకు అంత సీన్ లేదు అనుకుంటున్నా. ఈయన మెట్టు సాయి పేరు కానీ ఈయన ఒరిజినల్ పేరు మెంటల్ సాయి. మెట్టు సాయి కాదు, మెంటల్ సాయి. ఈ నుంచి నీకు పెట్టిన పేరు జైత్యాల గడ్డ నుంచి మెంటల్ సాయి. నువ్వు నిర్మల్ జిల్లాలో దస్తూరాబాద్, రాంపూర్ అనే 2 విలేజ్లు ఉంటాయి. అక్కడ గంగాపుత్రులు ఎక్కువ మొత్తంలో ఉండరు. వాళ్ళ లైసెన్సులు ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళ మధ్యలో లొల్లి పెట్టి వాళ్ళని హైదరాబాద్ దాకా తీసుకొచ్చిన తర్వాత అక్కడ నువ్వు వాళ్ళని పైసలు డిమాండ్ చేస్తే వాళ్ళు నిన్ను తిట్టి అక్కడికి వెళ్ళి పంపించారు. వాళ్ళు మర్రచ్చారు. ఇది నిజమా కాదా? అది నీ ఆత్మగౌరవానికి వ్యవహరిస్తా. 2024లో చేప పిల్లల గుత్తెందారుల దగ్గరికి వెళ్ళి నువ్వు 4 లక్షల రూపాయలు, అక్షరాల 4 లక్షల రూపాయలు గుత్తెందారుల దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేసినావు. వాళ్ళు ఇచ్చిన కానీ కూడా వాళ్ళను అనేక రకాలుగా నువ్వు ఇబ్బందులు పెట్టినావు. ఇంకోటి, ఏదైతే కేసీఆర్ గారు అప్పుడు 3 ఎకరాల భూమి మా గంగాపుత్రులకు ఇచ్చిందో 1 కోటి రూపాయలు డిమాండ్ చేస్తే పాపం ఆయన టెండర్ పట్టుదైన ఆయన అధ్వాంతరంగా మధ్య నుంచి ఆయన వెళ్ళిపోతే కనీసం ఆ గంగాపుత్ర సంఘ భవనం కూడా ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి నీకు మా అన్న గురించి మాట్లాడంత సీన్ లేదు. ఎందుకంటే ఆయన స్కాచ్ బాటిల్ పెట్టుకొని తిరుగుతాను లోపల అయ్యే అంటున్నావు. నువ్వు టచ్ చూసినావు 60. ఆయన కారు ముట్టుకునేంత శక్తి 60 నీకు. ఏదైనా మా అన్న కారు టచ్ చేద్దాం నువ్వు, నీకు అంత సినిమా కూడా లేదు, కారు టచ్ చేసేంత సినిమా కూడా లేదు. నువ్వు వచ్చి 60 ధర్మపురం అన్న గురించి మాట్లాడుతావు. ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడు మోడీ గారితో పార్లమెంట్ ఒక వ్యక్తిని పట్టుకొని
నువ్వు ఎక్కడో వీధి ఎక్కడో తిరుక్కుంటుంటావు. అసలు ఫేస్ చూసుకుని ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ ఎడ్డికెళ్ళి ఉంది ఆ ఉప్పు ముఖం పెట్టుకొని కళ్ళాచి ప్రెస్ మీట్ పెట్టినావు. నీకు డైరెక్ట్ మాట్లాడేంత శక్తి కూడా లేదు. కలవాళ్ళతో నీకు అదేంటి ఇమ్యూనిటీ పవర్ కావచ్చు. అందుకోసం చెప్తున్నా, ఇటువంటి అనుచిత వాక్యాలు బంద్ చేసి నీ పని నువ్వు చేసుకుంటే బాగుంటుంది. మా గంగాపుత్రుల జీవితాలు కూడా బాగోదని నేను మళ్ళీ ఒకసారి కోరుకుంటూ ఇటువంటి చిల్లర రాజకీయాలు మా ఇజ్జత్ కూడా తీయకొద్దిగా. మా గంగాపుత్రులకు కొంచెం ఇజ్జత్ బతుకున్నాం తెలంగాణలో, ఆ ఇజ్జత్ మీద ఇవ్వకు అని చెప్పి ఈ వేదికతో నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకోసారి రిక్వెస్ట్ చేసి ఉన్నాయి బట్టలిపి బజార్ నిలబెడతాం. జాగ్రత్త.